ఆత్మ ప్రణామములు, స్వర్ణమాల కలిసిన ఆత్మ ప్రణామములు, విశ్వమున్న విశ్వగురులందరికీ ఆత్మ ప్రణామములు. జ్ఞానాన్ని వరకు మరి వేల వేల మాస్టర్స్. ఈరోజు మంగళవారం మనకు భగవద్గీత శ్రీకృష్ణుని జీవిత చరిత్ర మన కళ్ళ ముందు తెర మీద చూసినంత విధంగా అద్భుతంగా మేడం మనకు ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని అందిస్తుంది. కాబట్టి ఆ యొక్క అద్భుతమైన జ్ఞానాన్ని విని మన జీవితాన్ని మనం సరి చేసుకుందాం మాస్టర్స్. ఓకే మేడం, వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ మేడం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మహావతార్ బాబాజీ గారికి, హయ్యర్ వరల్డ్ మాస్టర్స్ అందరికీ హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. అదేవిధంగా ఈరోజు ఈ భగవద్గీత తరగతికి, ధ్యాన తరగతికి హాజరైన ధ్యానులందరికీ ఆత్మ ప్రణామాలు. మనకు ఈ లోకానికి అద్భుతమైన జ్ఞానాన్ని అందజేసిన ఆ జగద్గురువు గీతాచార్యుడు శ్రీకృష్ణ భగవానుడికి వేల వేల కోటాను కోట్ల ఆత్మ ప్రణామాలు. అదేవిధంగా ఈ అవకాశాన్ని, ఇలాంటి సజ్జన సాంగత్యాన్ని మనకి కల్పించే అవకాశాన్ని ఇచ్చినందుకు విజయలక్ష్మి మాస్టర్, ప్రభాకర్ మాస్టర్, దామోదర్ మాస్టర్ కి హృదయపూర్వక కృతజ్ఞతలు. నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకి పాదాభివందనాలు తెలియజేస్తూ ఈ రోజుటి తరగతిని మనము ప్రార్థనా శ్లోకాలతో ప్రారంభించుకున్నాం. ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన ఘటితాం పురాణ మునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం. నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే పుల్లార విందాయత పత్రనేత్ర येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयः प्रदीपः प्रपन्न पारिजाताय तोत्रवेत्रैकपाण्ये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः. यं ब्रह्मवर्णेन्द्ररुद्रमरुतस्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैर्गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनो यस्यांतं न विदुः सुरासुरगणा देवाय तस्मै नमः. ఓకే మాస్టర్స్, మనము 6వ అధ్యాయము ఆత్మ సంయమ యోగంలో ఉన్నాము. ఇక్కడ ధ్యాని యొక్క లక్షణాలు, ధ్యానం చేసే విధానము, వీటి గురించి చర్చ నడుస్తూ ఉంది కృష్ణార్జునుల మధ్య. ఆ చర్చ పతాక స్థాయికి చేరుకుంది. ఎలా నియమించాలి ఇంద్రియాలని, మనస్సుని ధ్యానము ద్వారా అనేది శ్రీకృష్ణ భగవానుడు బోధిస్తున్నాడు. అందులో అర్జునుడు మనందరి తరఫున మనకు వకాలత పుచ్చుకొని మన తరఫున మనకు సాధనలో వచ్చే మన అనుమానాలన్నీ శ్రీకృష్ణ భగవానుడిని చాలా చక్కగా అడుగుతున్నాడు. ఇందులో మనము పోయిన వారము ఎక్కడి వరకు వచ్చాము అంటే అర్జునుడు అన్నాడు, ఓ మధుసూదన, సమభావము కూర్చి నీవు చెప్పిన ఈ యోగం యొక్క స్థిర స్థితిని మనశ్చాంచల్యము కారణంగా తెలుసుకోలేకపోతున్నాను. నువ్వు చాలా బాగా చెప్పినవు ఈ యోగం యొక్క స్థితి ఎలా ఉండాలి అని, కానీ నా మనస్సు యొక్క చంచల స్వభావం చేత నేను దాన్ని గ్రహించలేకపోతున్నాను కృష్ణ. ఓ కృష్ణ, ఈ మనస్సు మిక్కిలి చంచలమైనది అని మనస్సు యొక్క లక్షణాలు చెప్పాడు. ఎంత బలీయమైనది, ప్రమథనశీలమైనది అంటే బాగా మదించే స్వభావము. మదించడం అంటే చిలకడం అన్నమాట. అంటే మన మనస్సు యొక్క ఆలోచనలను ఆ విధంగా కకావికలం చేసే ప్రమథనశీలమైనది, దృఢమైనది, మిక్కిలి బలీయమైనది. దానిని నిగ్రహించుట గాలిని అరిచేతిలో ఆపుట లాంటిది, చాలా కష్టమైనది కృష్ణ అని చెప్తే దానికి శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్పాడు అంటే, ఓ మహాబాహో, కరెక్టే నువ్వు చెప్పింది, మనస్సు చాలా దృఢమైనది, చంచలమైనదే, కానీ దాన్ని కూడా అభ్యాస వైరాగ్యాలతోని మనము వశంలో ఉంచుకోవడము సాధ్యమే. అదేమి అసాధ్యమైన విషయం కాదు, అదేమి మనకు సాధ్యం కానిది కాదు. అభ్యాస వైరాగ్యాలు ఇవి ఏంటివి? 2 ఆయుధాలు అని చెప్పుకున్నాం. యుద్ధంలో ఉండేవాడికి పదునైన మహాశక్తివంతమైన ఆయుధాలు ఎలా అవసరమో
అదే విధంగా ఒక సాధకుడికి ఇవి రెండు కూడా అలాంటి ఆయుధాలు, అభ్యాసము, వైరాగ్యము. మనస్సు వశంలో ఉంచుకున్న పురుషునికి యోగ సిద్ధి కలుగుట కష్టము, కానీ వశంలో ఉంచుకోని వాడికి, కానీ మనస్సును వశంలో ఉంచుకున్న వాడికి, ప్రయత్నశీలుడైన పురుషుడికి సాధన ద్వారా సహజంగా యోగ సిద్ధి పొందుట సాధ్యమే అని శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు. మనము ఇక్కడ వరకు చూసుకున్నాం మాస్టర్స్. ఈ రోజు 37వ శ్లోకము. అర్జున ఉవాచ అయతి శ్రద్ధయోపేతో యోగాచ్చలిత మానసః అప్రాప్య యోగ సంసిద్ధిం కాం గతిం కృష్ణ గచ్చతి. మళ్ళీ ఒకసారి. అయతి శ్రద్ధయోపేతో యోగాచ్చలిత మానసః అప్రాప్య యోగ సంసిద్ధిం కాం గతిం కృష్ణ గచ్చతి. చూసిన మాస్టర్ ఇక్కడ కూడా ఎంత చక్కటి డౌట్ రేస్ చేసిందంటే మనందరికీ, సాధకులందరికీ సహజంగా వచ్చే అనుమానం ఇక్కడ మన తరఫున అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడు అడుగుతున్నాడు. ఓ కృష్ణ, యోగమునందు శ్రద్ధాధారములతో యోగ సాధన చేయుచు మనస్సు వశమునందు ఉండని కారణంగా అవసాన దశలో మనస్సు చెలించి యోగ సిద్ధిని పొందకుండానే మరణించిన సాధకుని గతి ఏంటి? ఓకే, సాధన చేస్తూ ఉన్నారు, సాధనలోకి వచ్చారు. మా అంటే మనలాగానే మా ధ్యాన సాధనలో అడుగు పెట్టారు. పెట్టినాక ఏదో ఒక కారణం చేత మనస్సు నిశ్చలంగా ఉండని కారణం చేత, లేకపోతే మనస్సు మళ్ళీ ప్రాపంచికం వైపు డైవర్ట్ అయిన కారణం చేతనో, ఇంకో దేని కారణం చేతనో యోగ సిద్ధి కలగకుండానే, అంటే భగవత్ సాక్షాత్కారము పొందకుండానే, అంటే లక్ష్యాన్ని చేరుకోకుండానే మధ్యలో మరణించిన సాధకుని గతి ఏమిటి? మరి అతడు ఏమైపోతాడు? కచ్చిన్నో భయ విభ్రష్ట చిన్నాభ్రమివ నశ్యతి అప్రతిష్ఠో మహాబాహో విమూఢో బ్రహ్మణపధి. మళ్ళీ. కచ్చిన్నో భయ విభ్రష్ట చిన్నాభ్రమివ నశ్యతి అప్రతిష్ఠో మహాబాహో విమూఢో బ్రహ్మణపధి. అంటే ఓ మహాబాహో, అతడు భగవత్ ప్రాప్తి మార్గం నుండి జారిన వాడై, ఆశ్రయరహితుడై, భయభ్రష్టుడై, చిన్నాభిన్నమైన మేఘము వలె అధోగతి పాలు కాడు కదా. అంటే డౌట్. ఇట్లా ఈ విధంగా మధ్యలోనే, అంటే అటు కాకుండా ఇటు కాకుండా ఉభయ భ్రష్టుడై, అంటే ఏంటిది? రెండికి చెడ్డ రేవడి. ఏంటిది? దోబికా కదా నా ఘర్కా నా ఘాటకా అంటారు కదా. అటు కాకుండా ఇటు కాకుండా మధ్యలో చిన్న భిన్నమైన మేఘము వలె అధోగతి పాలు ఆడు కదా. అంటే అసలే సాధన చేయకున్నా బాగుండు, లేకపోతే సాధన చేసి లక్ష్యాన్ని చేరుకున్నా కూడా బాగుండేది, కానీ మధ్యలోనే మరణించిండు ఆయన, లక్ష్యాన్ని చేరుకోకుండా. అలాంటి వాడి గతి ఏమైతుంది ఓ కృష్ణ? భగవత్ ప్రాప్తి మార్గం నుండి జారిపోయి ఆశ్రయరహితుడై, అంటే ఆలంబన లేకుండా, ఏ మార్గము లేకుండా, ఏ దారి తెన్ను లేకుండా, ఉభయభ్రష్టుడై, అంటే అటు సాధనలో ఉన్నత స్థానికి చేరుకోకుండా, లేకపోతే సాధన స్టార్ట్ చేయకుండా ఉండే మొట్టమొదటి స్థాయిలో ఉండకుండా ఉభయభ్రష్టుడు, దానికి కాకుండా దీనికి కాకుండా ఏంటిది? అధోగతి పాలు కాడు కదా అని ఏంటిది? డౌట్ ని వెలుగుచ్చుతున్నాడు అనమాట. ఏతన్మే సంశయం కృష్ణ చేతుమర్హస్య శేషతః వదన్య సంశయస్యాస్యేతానహ్యుపపద్యతే. ఏతన్మే సంశయం కృష్ణ చేతుమర్హస్య శేషతః వదన్య సంశయస్యాస్యేతానహ్యుపపద్యతే. అంటే ఓ కృష్ణ, ఈ నా సందేహమును పూర్తిగా నివృత్తి చేయుట నీకే చెల్లును. ఏలానగా ఈ సందేహమును తొలగించుట నీకు తప్ప మరెవ్వరికి శక్యము కాదు. ఇలాంటి నా ఈ సందేహాన్ని నువ్వే కరెక్ట్ గా తీర్చగలుగుతావు. ఈ డౌట్ను, ఈ సందేహాన్ని తీర్చగలిగే వాళ్ళు ఎవరూ లేరు. అంతే కదా. ఒక అద్భుతమైన జ్ఞానాన్ని, ఒక విద్యని, ఒక గొప్ప విద్యని మనకి బోధించే గురువు మాత్రమే దాంట్లో మనకు వచ్చే సందేహాన్ని తీర్చగలుగుతాడు, అంతేగాని వేరే ఎవ్వరు కూడా తీర్చలేరు. కాబట్టి అర్జునుడు, నువ్వు మాత్రమే నా ఈ సందేహాన్ని నువ్వు తీర్చగలుగుతావు ఓ కృష్ణ. కాబట్టి
ఈ నా సందేహాన్ని నివృత్తి చేయుము అని అడుగుతున్నాడు అన్నమాట. శ్రీ భగవానువాచ పార్థ నైవేహ నాముత్ర వినాశస్తస్య విద్యతే నహి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి. పార్థ నైవేహ నాముత్ర వినాశస్తస్య విద్యతే నహి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి. అనగా భగవానుడు చెప్తున్నాడు అన్నమాట. శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నాడు, ఓ పార్థ, అట్టి ఆ పురుషుడు అంటే నువ్వు అడిగినావు కదా, అతడైతే ధ్యాన సాధనలో, యోగ సాధనలో, భగవత్ సాధనలో మధ్యలోనే లక్ష్య సాధన చేరకుండానే, లక్ష్యాన్ని చేరుకోకుండానే మధ్యలో మరణించిన వాడు ఈ లోకమున గాని పరలోకమున గాని అధోగతి పాలు కాడు. చూసినా మాస్టర్, ఇంత క్లారిటీగా క్లియర్ గా నొక్కి చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఏలననగా నాయన, ఆత్మోద్ధరణకు అనగా భగవత్ ప్రాప్తికై కర్తవ్య కర్మలను ఆచరించు వాడెవ్వడు దుర్గతి పాలు కాడు కాడు కాడు. చాలా క్లియర్ గా బల్లగుద్ది మరీ చెప్తున్నాడు. అంటే ఏంటిది, ధ్యాన సాధనలో ఇప్పుడు మనము ఏదైనా ఆ కోర్సులో చేరాము, చదువుకుంటున్నాం. అది ఒకరికి చాలా ఈజీగా చదివేసి నెక్స్ట్ తరగతి పోవచ్చు, ఒకరికి కొంచెం హార్డ్ గా ఉండొచ్చు, అతని స్థాయి తక్కువగా ఉండొచ్చు, అతని చేసే సాధన తక్కువగా ఉండొచ్చు, ఒకరి సాధన చాలా హై లెవెల్లో ఉండొచ్చు. ఆ ఎక్కువ సాధనలో బాగా ఉన్నవాడు తొందరగా ఒకటేసారి లక్ష్యాన్ని చేరుకుంటాడు, తక్కువగా ఉన్నవాడు వెనకాల చేరుకుంటాడు. అంతేగాని అటు కాకుండా ఇటు కాకుండా పోవడం గాని, యోగ భ్రష్టుడై పోవడం గాని, ఆలంబన లేకుండా పోవడం గాని అలాంటి దానికి ఆస్కారమే లేదు. పరమోత్కృష్టమైన ఉన్నతమైన ఆత్మోద్ధరణ, ఆత్మను తెలుసుకోవడము, ఆత్మ విద్యనే భగవత్ ప్రాప్తికై చేసే విద్య. దానికోసము చేసే కర్తవ్య కర్మలని ఆచరించేవాడెప్పుడు దుర్గతి పాలు కాడు అని చాలా స్పష్టంగా చెప్తున్నాడు. అంటే మనం కూడా చూస్తున్నాం కదా మాస్టర్స్, భగవత్ ప్రాప్తి కోసము ఆత్మ సాధనలో మనం చేసే ఒక చిన్న ప్రయత్నమైనా, ఒక చిన్న అడుగు అయినా కూడా తప్పకుండా అది మనల్ని ఉన్నత స్థానానికి తీసుకెళ్తుంది, భగవత్ ప్రాప్తికి మనల్ని దగ్గర చేస్తుంది. అంతేగాని అయ్యో కొంచెమే మనము, ఒక్కొక్కరు మాస్టర్స్ ఇంత బాగా చేస్తున్నారు, వాళ్ళు ఇంత జ్ఞానాన్ని పొందుతున్నారు, మనమేమున్నది ఒక హాఫ్ అన్ అవర్ చేస్తాను, ఒక అర్ధ గంటనే ధ్యానం చేస్తాను, మనకేమున్నది, మనకేమొస్తుంది అనుకునే అవకాశము లేదు. ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు చాలా క్లియర్ గా చెప్పాడు. ఎంత చిన్న సాధన అయినా, ఒక్క అడుగు అయినా సరే భగవత్ ప్రాప్తి కోసం నువ్వు చేసేది నిన్ను మళ్ళా నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తుంది. అంతేగాని మధ్యలో ఆపేసినంత మాత్రాన వాళ్ళు ఎట్టి పరిస్థితులలో దుర్గతిని పొందరు అని నిక్కచ్చిగా చెప్తున్నాడు కృష్ణ భగవానుడు. ప్రాప్య పుణ్యకృతాం లోకాన్ ఉషిత్వా శాశ్వతి సమాః శుచీనాం శ్రీమతాం గేహే యోగ భ్రష్టోభిజాయతే. ప్రాప్య పుణ్యకృతాం లోకాన్ ఉషిత్వా శాశ్వతి సమాః శుచీనాం శ్రీమతాం గేహే యోగ భ్రష్టోభిజాయతే. అనగా శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నాడు, ఇంకా యోగ భ్రష్టుడు ఏమైతుందట, ఇంకా భ్రష్టుడు కాదు కదా, ఇంకా ఏమవుతుంది, యోగ భ్రష్టుడు పుణ్యాత్ముల పొందు లోకములను అనగా స్వర్గాది ఉత్తమ లోకములను పొంది ఆయా లోకములలో పెక్కు సంవత్సరాలు గడిపి పిదప పవిత్రులైన సంపన్నుల గృహంలో జన్మించును. అంటే ఈ సాధన కారణంగా, ఈ కొంచెం సాధన చేసిన కారణంగా ఏంటిదట, ఉన్నత లోకాలు, ఇక్కడ స్వర్గాది పుణ్యలోకాలు అంటే ఏంటిది, ఉన్నతమైన హయ్యర్ డైమెన్షన్స్, హయ్యర్ వరల్డ్స్ అన్నమాట. హయ్యర్ డైమెన్షన్ లో ఉత్తమ గతులను పొంది ఆ లోకాలలో పెక్కు సంవత్సరాలు గడిపి తర్వాత పవిత్రులైన సుసంపన్నులైన జ్ఞానులైన కుటుంబంలో జన్మిస్తాడు అతడు అని చెప్తున్నాడు. అథవా యోగినామేవా కులే భవతి ధీమతాం ఏతద్ధి దుర్లభతరం లోకే జన్మ యదీదృశం.
అథవా యోగినామేవ కులే భవతి ధీమతాం ఏతద్ధి దుర్లభతరం లోకే జన్మ యదీదృశం. అంటే అది అయినా లేదా ఏంటి ఇంతకుముందు శ్లోకంలో చెప్పింది స్వర్గాదిలో పుణ్యలోకాలు అంటే హయ్యర్ డైమెన్షన్స్ లో అనేక సంవత్సరాలు ఉండి చివరికి మళ్ళీ ఉన్నతులు సంపన్నులైన గృహంలో జన్మిస్తాడు. ఏది అలాంటి యోగ భ్రష్టుడు అంటే మధ్యలో యోగాన్ని విడిచిపెట్టిన వాడు అని అర్థం. లేదా అథవా విరాగి అయిన పురుషుడు ఆ పుణ్యలోకములను పోకుండగానే జిజ్ఞాసులైన యోగుల కుటుంబంలోనే జన్మిస్తాడు. ఆ పుణ్యలోకాలకు అంటే మనం కూడా నేర్చుకున్నాం కదా, ఏంటిది అంటే ఆత్మ అనేది మన సోల్ డిజైన్ మనమే చేసుకుంటాము, మన సోల్ చేసుకుంటది అనే దానికి ఇక్కడ కూడా మనకి ఒక నిదర్శనం కనిపిస్తుంది. అంటే ఏంటిది, పైన చెప్పిన విధంగా అయితేనా సంపన్నుల గృహంలో జన్మిస్తాడు, అనేక సంవత్సరాలు స్వర్గాది పుణ్యలోకాలలో ఉండి చివరికి సంపన్నులైన పవిత్రులైన కుటుంబంలో అయినా జన్మిస్తాడు. అథవా అంటే లేదా విరాగి అయిన ఆ పురుషుడు ఆ పుణ్యలోకములు పోకుండగానే, ఆ పుణ్యలోకాలు నాకొద్దు, ఆ స్వర్గాది పుణ్యలోకాలు వద్దు, మళ్ళీ ఏం చేస్తాడు, జిజ్ఞాసులైన యోగుల కుటుంబంలోనే జన్మిస్తాడు. అంటే మన సోల్ ఏం డిజైన్ చేసుకుంటది అన్నట్టు, నేను అక్కడ యోగాన్ని మధ్యలో ఆపేసి వచ్చిన కాబట్టి నేను మళ్ళా వెంటనే ఇంకో జన్మ తీసుకొని మళ్ళా యోగుల యొక్క కుటుంబంలో పుట్టి నేను మళ్ళీ దాన్ని కంటిన్యూ చెయ్యాలి అని సోల్ ఈ విధంగా అయినా డిజైన్ చేసుకోవచ్చు అని చెప్తున్నాడు. ఆ ఉన్నత లోకాలు పోకుండా జ్ఞానులైన యోగుల కుటుంబంలోనే జన్మించును, కానీ లోకంలో ఇట్టి జన్మ ప్రాప్తించుట మిక్కిలి దుర్లభము. అంటే చూడండి, ఇప్పుడు ఒక యోగుల ఇంట్లో పుట్టడం అనేది ఎంత దుర్లభమైన విషయం. దుర్లభము మీన్స్ చాలా ఏంటిది, ఎంతో యోగ సాధన ఇది ఉంటే తప్ప కలగదు, అంటే అంత విలువైనది. ఆ యోగుల కుటుంబంలో పుట్టి చిన్నప్పుడే యోగ సాధన చేసే వాళ్ళు పూర్వజన్మలో యోగ భ్రష్టులైన వాళ్ళు, అంటే మధ్యలోనే యోగ సాధన లో మరణించిన వాళ్ళు అని అర్థము మనకి. నెక్స్ట్ శ్లోకం మాస్టర్స్. తత్ర తం బుద్ధి సంయోగం లభతే పౌర్వదేహికం యతతే చ తతో భూయః సంసిద్ధౌ కురు నందన. తత్ర తం బుద్ధి సంయోగం లభతే పౌర్వదేహికం యతతే చ తతో భూయః సంసిద్ధౌ కురు నందన. అచట అంటే ఆ యోగి కుటుంబంలో పుట్టిన పిదప పూర్వదేహమున సాధించిన బుద్ధి సంయోగమును అనగా సమబుద్ధి రూపయోగ సంస్కారములను అతడు సులభముగానే పొందును. ఓ కురునందన, ఆ బుద్ధి సంయోగ ప్రభావమున అతడు మరల పరమాత్మ ప్రాప్తికి సిద్ధించుటకై మునుపటి కంటే అధిక సాధన చేయును. చూసినామా ఎంత క్లియర్ గా ఉంది. ఏంటిదట, ఆ యోగుల కుటుంబంలో పుడితే అంతకుముందు పూర్వదేహంలో ఉన్నప్పుడు సాధించిన బుద్ధి సంయోగాన్ని వెంటనే ఈజీగా, చాలా ఈజీగా క్యాచ్ చేస్తారు. మన దాంట్లో కూడా మన యోగులు, మన ధ్యానులు కూడా అంతే కదా మాస్టర్స్. కొందరు చిన్నప్పుడే ధ్యాన సాధనలోకి వస్తారు, కొందరు 25 ఏళ్ళకు, కొందరు 30 ఏళ్ళకు, కొందరు 40 ఏళ్ళకు ధ్యాన సాధనలోకి వస్తారంటే దాని అర్థం ఏంటిది, వాళ్ళు ఆ పూర్వజన్మలో అక్కడి వరకు యోగ భ్రష్టులైనారు, అంటే మధ్యలో ధ్యాన సాధనలో భగవత్ ప్రాప్తి కోసం చేసే సాధనలో మధ్యలోనే వాళ్ళు మరణించారు. కాబట్టి మళ్ళా వీళ్ళు ఆ సమయంలో మళ్ళీ దాన్ని క్యాచ్ చేస్తారు, దాన్ని అందుకొని మళ్ళీ అక్కడి నుండి వాళ్ళు భగవత్ ప్రాప్తికై ఇంకేమంటున్నాడు, అంతకు ముందు కంటే ఆ పూర్వజన్మల కంటే కూడా పరమాత్మ ప్రాప్తి సిద్ధించుటకై మునపటి కంటే అధిక సాధన చేయును. అంటే అంతకుముందే స్టార్ట్ చేసి కొంతవరకు సాధనలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఈ జన్మలో ఎప్పుడైతే ధ్యాన పరిచయం అవుతుందో, ఆత్మజ్ఞాన పరిచయం అవుతుందో అప్పుడు విపరీతమైన ఇంకా అధికంగా సాధన చేస్తారు. అంతేగాని మధ్యలో ఆపేసినంత మాత్రాన యోగ భ్రష్టుడు గాడు, అటు ఇటు కాకుండా ఉభయ భ్రష్టుడు గాడు, ఎలాంటి అది జరగదు. ఇంకా నెక్స్ట్ జన్మలో ఇంకా ఎక్కువ సాధన చేస్తాడు. అదే కదా మనకు పత్రి గారు కూడా మరీ చెప్పింది, ఒక జన్మలోనే కాదు, ఎట్లాగూ మనము వివిధ జన్మలలో, అనేక జన్మలలో నిదానంగా సాధన చేస్తూ, ఇప్పుడు ఇందులో మనకు శ్రీకృష్ణ భగవానుడు
చెప్పిన విషయాలన్నిటినీ కూడా నిదానంగా సాధన చేస్తూ మనము ఒక్కొక్క జన్మలో ఉన్నతికి, ఆత్మ అనేది ఉన్నతికి చేరుతూ ఉంటది అని చెప్పాడు. అంటే వివిధ జన్మలలో ఆత్మ జ్ఞాన సాధన చేయడము అనేది అది అది సహజంగా జరిగే ప్రక్రియ అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. పూర్వాభ్యాసేన తైతేనైవ క్రియతే హ్యవశోపితః జిజ్ఞాసురపి యోగస్య శబ్ద బ్రహ్మాది వర్తతే. పూర్వాభ్యాసేన తేనైవ క్రియతే హ్యవశోపి సః జిజ్ఞాసురపి యోగస్య శబ్ద బ్రహ్మాది వర్తతే. అనగా శ్రీమంతుల ఇంటిలో జన్మించిన యోగ భ్రష్టుడు పరాధీనుడైనను పూర్వ సాధన ప్రభావమున నిస్సందేహముగా భగవంతుని వైపు ఆకర్షితుడగును. అట్లే సమబుద్ధి రూప యోగ జిజ్ఞాసుడు కూడా వేదములలో తెలుపబడిన సకామ కర్మల ఫలమును అధిగమించును. అంటే ఏమంటున్నాడు ఇక్కడ, శ్రీమంతుల ఇంట్లో పుట్టినా కూడా ఒక టైంలో అతడు యోగ భ్రష్టుడు పరాధీనుడైనా కూడా పూర్వ సాధన ప్రభావము చేత నిస్సందేహంగా భగవంతుని వైపు ఆకర్షితుడగును. మనకు యోగి వేమన అంతే కదా మాస్టర్స్, వేమన యొక్క కథ చూసుకుంటే అట్లానే అతను కూడా శ్రీమంతుడై ఉండి కూడా ఒక సందర్భంలో ఒక టైంలో ఆటోమేటిక్ గా ఆయన పూర్తిగా యోగం వైపు వచ్చేస్తాడు అనమాట. ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు కూడా చెప్పేది అదే, నిస్సందేహంగా భగవంతుని వైపు ఆకర్షితులు అవుతారు. మనం కూడా మన పిఎస్ఎస్ఎం లో మెడిటేటర్స్ లో ఎంతమందిని చూస్తున్నాము, వాళ్ళు అత్యంత ధనవంతులైన కుటుంబంలో పుట్టి అలాంటి ఆ స్థాయిలో ఉన్నా కూడా వాళ్ళు భగవంతుని వైపు ఆకర్షితులై ఎంతో సాధన చేస్తూ ఎంతో సేవ చేస్తూ మన దీంట్లో మన మెడిటేషన్ లో మనము గమనిస్తూ ఉన్నాము. అట్లాగే సమబుద్ధి రూప యోగ జిజ్ఞాసు కూడా వేదములలో తెలుపబడిన సకామ కర్మల ఫలమును కూడా అధిగమించును. అంటే ఏంటిది, వేదాలలో తెలిపిన విధంగా మనము అంతకు ముందు నుంచి ఏం చదువుకుంటూ వస్తున్నామంటే ఏంటిది, కర్మ అంటే మళ్ళీ 3వ అధ్యాయంలో మనము చూసినట్టయితే కర్మ అనేది ఏ విధంగా ఉండాలి అనుకున్నాము, లోక కళ్యాణం కోసము ఈశ్వరార్పణ బుద్ధితో చేసే కర్మ అయి ఉండాలి అని. ఇక్కడ ఏం చెప్తున్నారు మనం ఒకసారి దీంట్లో కూడా చూద్దాము. అతడు అనగా యోగ భ్రష్టుడు యోగాభ్యాసమునకు తానుగా అంటే మొదటగా నిశ్చయింపకున్నను పూర్వజన్మ యందలి అభ్యాస బలము చేత యోగము వైపుకే ఈడ్వబడును, ఈడ్చుకొని రాబడతాడంటే. అంటే చూడండి ఎలా లాగేస్తుంది ఆ యోగ బలం అనేది, అట్లా లాగేసుకుంటది. యోగము నెరుగదలంపగలవాడైనంత మాత్రము చేతనే వేదములందు చెప్పబడిన కర్మానుష్ఠాన ఫలములను మనజుడు దాటి వేయుచున్నాడు. యోగాభ్యాసం చేయు ఇష్టము లేనంత మాత్రము చేతనే, అంటే అతనికి ఆ జన్మలో యోగం పైన ఎలాంటి ఇంట్రెస్ట్ లేకున్నా కూడా పూర్వజన్మలో చేసిన సాధన కారణంగా అతను ఈ యొక్క సాధన వైపు భగవత్ ప్రాప్తి వైపు అతడు ఈడ్చబడుతున్నాడు అని ఇక్కడ మనకి చెప్తున్నాడు. నెక్స్ట్ 45వ శ్లోకం మాస్టర్స్. ప్రయత్నాద్యతమానస్తు యోగి సంశుద్ధ కిల్బిషః అనేక జన్మ సంసిద్ధః తతో యాతి పరాం గతిం. ప్రయత్నాద్యతమానస్తు యోగి సంశుద్ధ కిల్బిషః అనేక జన్మ సంసిద్ధః తతో యాతి పరాం గతిం. కానీ ప్రయత్నపూర్వకంగా సాధన చేయు యోగి అనేక జన్మల సంస్కారముల ప్రభావమున ఈ జన్మయందే సిద్ధిని పొంది సంపూర్ణముగా పాపరహితుడై తత్క్షణమే పరమ పదమును పొందును. మనం ఇంతకుముందు చూసుకున్న శ్లోకంలో అయితేనేమో అతడికి ఈ ఆధ్యాత్మిక జ్ఞానం వైపు ఎలాంటి ఏంటిది సంసిద్ధత లేకున్నా కూడా పూర్వజన్మలో చేసిన సాధనా బలం చేత ఈడ్చుకు రాబడతాడు అనేది ఉంది. ఈ శ్లోకంలో ఏం చెప్తున్నాడు, ప్రయత్నపూర్వకంగా ఎంతో ఇష్టముతో ఎంతో ప్రేమతో యోగ సాధన చేసే యోగి అనేక జన్మల సంస్కార ప్రభావము చేత ఈ జన్మలోనే సిద్ధిని పొంది సంపూర్ణంగా పాపరహితుడై
తత్క్షణమే అంటే అదే సమయంలో పరమ పదాన్ని పొందుతాడు. అంటే అతనికి ఇతనికి ఇక్కడ మనకి డిఫరెన్స్ అనేది చెప్తున్నాను మాస్టర్స్. ఒక్కసారి చూద్దాము. పట్టుదలతో ప్రయత్నించే యోగి పాపరహితుడై అనేక జన్మలయందు చేయబడిన అభ్యాసముచే యోగ సిద్ధిని పొందిన వాడై ఆపిదప సర్వోత్తమమైన మోక్షగతిని పొందుతున్నాడు. అంటే యోగి ఏ ప్రకారంగా సర్వోత్తమైన మోక్ష పదవిని పొందగలడో ఇవి ఇక్కడ చెప్తున్నాడు. మోక్ష ప్రాప్తికి ఇక్కడ 3 విషయాలు ప్రస్తావించబడినవి. ఏంటివట? పట్టుదలతో కూడిన ప్రయత్నము, రెండవది అనేక జన్మలయందు చేయబడిన అభ్యాసము, మూడవది పాపరాహిత్యము. మోక్ష సాధనను అధిరోహించుటకు ఈ 3 కూడా మెట్ల లాంటివి, 3 కన్నుల లాంటివి. ఇవి 3 అత్యంత ఆవశ్యకము. ఏంటిదట? పట్టుదలతో కూడిన ప్రయత్నము. ఈ విషయం కూడా మనకి ఇంతకు ముందు శ్లోకాలలో కూడా వచ్చింది మాస్టర్స్. ఏదో అప్పుడు ఇప్పుడు అట్లా చేస్తే కుదరదు. పట్టుదలతో మనకు పత్రి గారు కూడా చెప్పింది కదా, సాధకుడైన వాడికి ఎంతో ఓర్పు, ఎంతో సహనము ఉండాలి. అదే విధంగా పట్టుదల ఉండాలి. ఇంకొకటి ఏంటిది? రెండవది అనేక జన్మలలో చేయబడిన అభ్యాసము. నిజానికి ఆ అభ్యాసము ఉంటది కాబట్టి ఇక్కడ ఆ పట్టుదల అనేది ఏర్పడుతుంది. భగవత్ ప్రాప్తికై మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు అలాంటి దానిపైన ఉత్సాహం అనేది కలుగుతుంది. అనేక జన్మలందు చేయబడిన అభ్యాసము. మూడవది పాపరాహిత్యము అన్న మనము ఇంతకుముందు శ్లోకాలలో చెప్పుకున్నాము. మన మనస్సు ఎప్పుడైతే నిష్కల్మషముగా, ఎలాంటి ఆలోచనలు లేకుండా శూన్యము అవ్వడము, పాపరాహిత్యము ఇవన్నీ అవుతాయో అంటే నిర్మలమైన మనస్సు. ఇవి ఉన్నప్పుడే మోక్ష సాధనము, సౌధమును అంటే మోక్షం అని ఒక పెద్ద భవనాన్ని అధిరోహించడానికి ఇవి 3 అవసరము అని చెప్తున్నారు. ఏ కార్యంలో అయినా కూడా పట్టుదల, దృఢ ప్రతిజ్ఞ అత్యవసరములు. ప్రాపంచిక కార్యములందే ఇవి అవసరమైనప్పుడు ఆధ్యాత్మిక కార్యంలో ఇంకెంత అవసరము. ఏదైనా ఒక IAS లో మనము సీటు సాధించాలి అనుకున్నప్పుడు, ఏదైనా పెద్ద ఉద్యోగం కావాలి అనుకున్నప్పుడే ఇవన్నీ మనకు అవసరము. మనం అందరం విద్యార్థులకు చెప్తాము, మోటివేషనల్ స్పీకర్స్ చాలా చెప్తారు. అంటే ఈ ప్రాపంచికమైన వాటికే మీకు అంత అవసరం ఉన్నప్పుడు మరి ఆధ్యాత్మిక సాధన అన్నిటికంటే ఉన్నతమైన ఉత్కృష్టమైన భగవత్ ప్రాప్తి, ఆత్మ జ్ఞాన ప్రాప్తికి ఇంకెంత పట్టుదల ఉండాలి, ఇంకెంత కార్య సాధన ఉండాలి. నయమాత్మ బలహీనేన లభ్య అంటే ఈ ఆత్మ దుర్బలుని చేత పొందబడదు. మనకు ముందు 16వ అధ్యాయంలో కూడా దైవాసుర సంపద్ విభాగ యోగంలో కూడా చెప్తారు మాస్టర్స్ ఏ లక్షణాలు ఉండాలి అని. ఇక్కడ కూడా చెప్తారు, దుర్బలుడైన వాడికి ఆత్మజ్ఞానము సిద్ధించదు. పట్టుదల ఉండాలి, చాలా ధైర్యము సాహసంతో కూడా ఉండాలి. ఉన్నప్పుడే అలాంటి వాడికే ఈ ఆత్మజ్ఞానం పొందబడుతుంది. అంతేగాని దుర్బలుని చేత పొందబడదు. సోమరులకు ఇది అలవి కాదు. సోమరులు ఎప్పుడు ఏంటిది బద్ధకంగా ఉండేవాళ్ళు, సాధన అంటే నచ్చని వాళ్ళు, అంటే కళ్ళు మూసుకొని కూర్చోవడమే చాలా పెద్ద పని అంటే మనము చూస్తుంటాం స్కూల్లో పిల్లలకి కళ్ళు మూసుకొని కూర్చోవడమే చాలా కష్టం అన్నమాట. ఇంక ఏ పనైనా చేస్తారు కానీ మరి ఎందుకు కష్టంలో మీకు ఏ పని లేదు, పని లేకుండా కూర్చోమనే చెప్తున్నాం కదా, మరి దానికి కూడా ఎందుకు ఇబ్బంది అంటే వాళ్ళకి అర్థం కాదు, అంతే అన్నమాట. అంటే సోమరులు అయిన వాళ్ళకు కూడా ఇది అసలే ఏంటిది అలవి కాదు, అంటే అందదు అని ఉపనిషత్తులు ఘోషించుచున్నవి. కావున ప్రయత్నం అనేది అవసరము. పట్టుదలతో కంటిన్యూస్ గా ప్రాక్టీస్ అనేది అవసరము. మధ్య మధ్యలో కొన్ని రోజులు ఆపేసి మళ్ళా తర్వాత చెయ్యడము కాకుండా ప్రయత్నము అనేది నిరంతరంగా చేయాలి. అది కూడా పట్టుదలతో అధ్యవసాయంతో కూడిన ప్రయత్నమై ఉండాలి. అంటే కంటిన్యూస్ గా చేసేదై ఉండాలి. లేకుంటే మాయ ఒక్క ఊపులో అతనిని పడగొట్టేయగలదు. సాధన చేస్తూ 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 ఒక స్థాయికి పోయినాక కూడా ఇలా ప్రాపంచిక విషయాల కారణంగానో దేని కారణంగానో దానికి బ్రేక్ వస్తే మాయ అనేది ఏం చేస్తుందంటే ఒక్క ఊపులో కింద పడేస్తుంది.
మనకు దీనికి మంచి ఉదాహరణ మాస్టర్స్ మనకు కార్తీక పురాణంలో అజామీళోపాఖ్యానం అనేది ఉంటది. అజామీళుడు అతను కూడా శుద్ధ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి ఎంతో సాధన చేసిన ఉత్కృష్టమైన బ్రాహ్మణుడు. సాధనలో ఎంతో స్థాయికి పోయిన అతడు ఆ స్థాయి నుండి ఎంత ఘోరాతి ఘోరమైన నీచమైన స్థాయికి దిగజారిపోతాడంటే మనం ఆ కార్తీక పురాణంలో చూస్తే అసలు చాలా ఒళ్ళు గగురు పొడుస్తుంది. అంత నీచమైన స్థాయికి దిగజారిపోతాడు మాస్టర్. అది మంచి ఉదాహరణ మనకి. ఒక సాధకుడైన వాడు ఇక అది అందులో ఉండాల్సిందే కంపల్సరీ. అక్కడి వరకు వెళ్ళిన మళ్ళీ తర్వాత జన్మలో ఈ సాధన అంతా ఖచ్చితంగా ఓకే. ఇంతకుముందు శ్రీకృష్ణ భగవానుడు చెప్పినట్టు క్యారీ ఫార్వర్డ్ అవుతుంది, మళ్ళా దాంతోని సాధన చేస్తాడు. కానీ ఈ జన్మలో మాత్రము కింది స్థాయికి దిగజారిపోవలసి వస్తది. అంటే మాయ అనేది ఒక ఎప్పుడు కాచుకొని కూర్చుంటది అన్నమాట. ఎప్పుడు ఇట్లా పట్టి కింద పడేసేయాలి, తిప్పి తిప్పి గిరగిర తిప్పి కింద పడేసేయాలి. అది కాచుకొని కూర్చొని గుంటనక్క కాచుకున్నట్టు కాచుకొని కూర్చుంటది అనమాట. ఎప్పుడు సాధనను కొంచెం మనము లూజ్ చేసేస్తాము, అప్పుడు వెంటనే మాయ వచ్చి ఆవరించేస్తుంది. కాబట్టి మాయకు అవకాశం లేకుండా మనం కంటిన్యూస్ గా నిరంతరంగా పట్టుదలతో సాధన చేయాలి. కశ్చిత్ ధీర ప్రత్యేగాత్మాన మోక్షయేత్ అని ఉపనిషత్తులు వచించినట్లు ధైర్యము పట్టుదల ఉన్నవాడే ఆత్మను పొందగలుగుతాడు. ధైర్యము ఉండాలి, పట్టుదల ఉండాలి. ఇవి రెండు ఉన్నవాడే ఆత్మను పొందగలుగుతాడు అని వివరంగా ఇక్కడ చెప్తున్నారు మాస్టర్స్. 46వ శ్లోకము. తపస్విభ్యోధికో యోగి జ్ఞానిభ్యోపి మతోధికః కర్మిభ్యశ్చాధికో యోగి తస్మాత్ యోగి భవార్జున. మన డైలాగ్ వచ్చేసింది, అందరు మాస్టర్స్ చెప్పేది తస్మాత్ యోగి భవార్జున. యోగిమిక అర్జున, యోగిమిక. తపస్విభ్యోధికో యోగి జ్ఞానిభ్యోపి మతోధికః కర్మిభ్యశ్చాధికో యోగి తస్మాత్ యోగి భవార్జున. అంటే యోగి తాపసుల కంటేనూ శ్రేష్ఠుడు, శాస్త్రజ్ఞానుల కంటేనూ శ్రేష్ఠుడు, సకామ కర్మలను ఆచరించే వారి కంటేనూ శ్రేష్ఠుడు అని భావింపబడును. కావున ఓ అర్జున నీవు యోగివి కమ్ము. మనం రెడ్ పెన్ తోని అండర్లైన్ చేసుకునే స్టేట్మెంట్ వచ్చేసింది మాస్టర్స్. ఏం చెప్తున్నాడు? తాపసుల కంటే యోగి శ్రేష్ఠుడు, శాస్త్రజ్ఞానుల కంటే సైంటిస్టుల కంటే గొప్పవాడు. ఎందుకు మనం చూస్తున్నాం కదా, మనము అన్ని వీడియోలలో ఎంతమంది గ్రేట్ మాస్టర్స్, హరికృష్ణ మాస్టర్స్, ఇద్దరు హరికృష్ణ మాస్టర్లు ఉన్నారు మాస్టర్. ఒక మాస్టర్ ఏమో మన లోపలి విశ్వాన్ని ధ్యానంలో అనంతమైన జ్ఞానాన్ని బోధిస్తూ ఉన్నాడు. ఇంకో మాస్టర్ ఏమో మన బాహ్యంలో ఉన్న విశ్వాన్ని ధ్యానంలో దర్శించి బోధిస్తున్నాడు. ఇంకే సైంటిస్ట్ కావాలి మనకి, ఏ ప్రయోగాలు కావాలి? ధ్యానంలో కూర్చొని ప్రతి కణము కణము కణ స్థాయిలో, కణము లోపల ఉండే సూక్ష్మాతి సూక్ష్మమైన స్థాయిలో జరిగే ఆ క్రియలని, దాని గురించి జ్ఞానాన్ని ఇస్తున్నారు. కణాలతోని మాట్లాడుకుంటున్నారు. లోపల ఉండే మనకు ఏదైతే రుగ్మతలు వస్తున్నాయో దాంతో మన శరీర కణాలతో మాట్లాడుకొని దాన్ని హీల్ చేసుకుంటున్నారు. ఏ శాస్త్రజ్ఞులు కావాలి మాస్టర్స్? బయట ప్రపంచంలో, మన శరీరానికి బయట ఉన్న ప్రపంచము అంటే సోలార్ సిస్టమ్, గ్యాలక్సీస్, ఇంకా కాస్మోస్ లెవెల్లో, సెంట్రల్ సన్ లెవెల్లో ఏ గ్యాలక్సీస్ ఉన్నాయి, ఎక్కడి నుండి ఎక్కడికి ఎనర్జీస్ పోతున్నాయి, విశ్వాంతరాలం మొత్తము ఇప్పుడు మెడిటేటర్స్ యొక్క గుప్పిట్లో ఉన్నది. ఆ జ్ఞానం అంతా, సమస్త సృష్టికి సంబంధించిన జ్ఞానం అంతా మన మెడిటేటర్స్ గుప్పిట్లో ఉంటే ఏ సైంటిస్టులు కావాలి? ఇక్కడ కృష్ణ భగవానుడు అదే చెప్తున్నాడు. శాస్త్రజ్ఞానుల కంటేనూ శ్రేష్ఠుడు, సకామ కర్మలను ఆచరించే వారి కంటేను కూడా శ్రేష్ఠుడు అని భావించబడును. కావున ఓ అర్జున నీవు యోగివి కమ్ము అని చెప్తున్నాడు. నువ్వు తాపసివి కమ్ము అని చెప్పలేదు, నువ్వు శాస్త్రజ్ఞుడివి కమ్ము అని చెప్పలేదు, యోగివి కమ్ము ఓ అర్జున అని చెప్తున్నారు. ఇది చాలా అల్టిమేట్ శ్లోకం మాస్టర్. దీని గురించి మనకు
పత్రి గారి వివరణ ఉంది ఇక్కడ, చూద్దాము. అర్జున, తపస్సులు చేసే వారి కంటే, శాస్త్రజ్ఞానం కలవారి కంటే, కర్మలను ఆచరించే వారి కంటే కూడా ఒకానొక యోగి అధికుడు. కావున ఓ అర్జున, నువ్వు యోగివి కమ్ము అని చెప్తున్నాడు. అర్జునుడు నరతత్వంలో ఉన్నాడు, విషాదంలో ఉన్నాడు. దుఃఖ నివారణ కోసం, నారాయణ తత్వాన్ని గ్రహించడం కోసం యోగం చేసి, ధ్యానం చేసి యోగివి అవమంటున్నాడు శ్రీకృష్ణుడు. తాపసి అంటే హఠయోగి. తాపసి అంటే ఎవరు? హఠయోగి. ఆయన ఏం చేస్తాడట? శరీరాన్ని శుష్కింపజేసుకొని ఒంటి కాలు మీద నిల్చొని ఆత్మ పదార్థం దొరుకుతుందేమో అని వేలాది సంవత్సరాలు వెతుకుతాడు. ఒక కాలును వదిలిపెట్టి ఇంకొక కాలు మీద నిల్చుంటే ఆత్మ పదార్థం దొరకదు. కాలికి ఆత్మకు సంబంధం లేదు. పత్రి గారే చెప్తున్నారు ఇక్కడ. ఇంత అద్భుతం లేదు. నీ కాలుకు ఆత్మకు సంబంధం లేదు నాయనా. ఒక కాలు నిడిచిపెట్టి ఒక కాలు మీద నిల్చొని చేసినంత మాత్రాన ఆత్మ పదార్థం దొరకదు. ఆయుధాలతో ఒళ్ళంతా తూట్లు పొడుచుకుంటే ఆత్మ పదార్థం దొరకదు. శరీరానికి ఆత్మకు సంబంధం లేదు. కనుక తాపసివి కావద్దు, తాపసివి కావద్దు, నువ్వు యోగివిగా. శాస్త్రాలను అధ్యయనం చేసి ఆ పాండిత్యాన్నంతా ఉపోసన పట్టిన, గ్రంథాలన్నీ చదివేసి ఆశువుగా చెప్పే పండితుడు అయినా కూడా దానికంటే ధ్యాన యోగి ఎక్కువ. వేదాలు, శాస్త్రాలు, పురాణాలు, ఉపనిషత్తులు, సంస్కృతము, వ్యాకరణము, గండపెండేరాలు బంగారు గండపెండేరాలు తొడుక్కున్నా కూడా ఫలితం లేదు. ఒక ధ్యాని అయిన వాడే గొప్పవాడు అని చెప్తున్నాను. దీనికి మంచి ఉదాహరణ నాకు ఒక విషయం గుర్తొస్తుంది మాస్టర్స్. నేను మొన్ననే చూశాను ఒక ఇంటర్వ్యూ సత్యదర్శనంలో. మహాద్రష్ట యూనివర్సిటీలో ఆ మాస్టర్ ఆచార్యుడిగా పనిచేస్తున్నాడట. అయితే అందరూ అడిగారట, మీరు ఎందులో పిహెచ్డి చేసిండ్రు, ఏ పురాణాలు చదివినరు, ఏ సంస్కృతం చదివినరు, మీరు ఆచార్యులు ఎట్లయితారు, యూనివర్సిటీలో ఆచార్యులు ఎట్లా అంటే మాస్టర్ చెప్పిండ్రు, నేనేది చదువుకోలేదు, ఏ పురాణాలు, ఏ శాస్త్రాలు, ఏ సంస్కృతం నేను చదువుకోలేదు. నేను చేసిందల్లా ధ్యానం చేసిన, ధ్యానంలో దర్శించిన, నేను హాస్టల్ ట్రావెల్స్ చేసిన, వేరే లోకాలకు పోయిన, అంత జ్ఞానాన్ని నేను సంపాదించిన. ఇంతకంటే ఎక్కువ ఏం కావాలి చెప్పండి? ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు చెప్పింది కూడా అక్షరాల అదేనా కాదా? ఏమంటున్నాడు? తాపసివి కావద్దు, శాస్త్రవేత్తవి కావద్దు, దానివల్ల నీకు ఆత్మ పదార్థానికి సంబంధం లేదు, నువ్వు ఒక యోగివికా, ధ్యాన యోగివికా అని చెప్తున్నాడు. అందుకే మాస్టర్ ప్రతి ఒక్క అడుగులో నాకు మళ్ళీ మళ్ళీ అదే చెప్పాలనిపిస్తుంది. ఏంటిది అంటే భగవద్గీత మన ధ్యానము కాన్సెప్ట్ పిఎస్ఎస్ఎం వేరు వేరు అసలే కాదు. ప్రతి ఒక్క మాట చూస్తున్నాం కదా మనం. ప్రతి ఒక్కటి మనము మన ధ్యానులలో, మన మెడిటేటర్స్ లో చూసేదే భగవంతుడు ఇక్కడ చెప్పిందే. అది ఇది రెండు ఎంత బాగా మ్యాచ్ అవుతున్నాయి చూడండి. శాస్త్రాలను అధ్యయనం చేసి ఆ పాండిత్యాన్నంతా అవపోసన పట్టి గ్రంథాలన్నీ చదివేసి ఆశువుగా చెప్పే పండితుడి కంటే కూడా ఒక ధ్యాన యోగి ఎక్కువ. ఎందుకంటే అదంతా ఏంటిది, వల్లెవేయడము, చెప్పడము అంతే. కానీ ధ్యానంలో చేసేది ప్రాక్టికల్ గా, అనుభవపూర్వకంగా, అనుభూతి పరంగా తెలుసుకున్నది అది. కాబట్టి మనము అనుభవపూర్వకంగా తెలుసుకున్నది, అనుభవమే జ్ఞానం అని పత్రి గారు చెప్పారు కదా. అనుభవపూర్వకంగా ఎవరు తెలుసుకున్నారో ఒక ధ్యాన యోగి అయిన వాడే ఈ శాస్త్రాలు, ఈ పురాణాలు, ఈ వేదాల్లో ఉన్న సారాంశాన్నంతా కూడా అనుభవపూర్వకంగా తెలుసుకునేది ఎవరు అంటే ఒక ధ్యాన యోగి మాత్రమే. స్వార్థరహితంగా మంచి కర్మలు చేస్తూ పరమాత్మను పొందాలని ప్రయత్నించేవాడు కర్మయోగి. అటువంటి కర్మయోగి కంటే కూడా ఒకానొక ధ్యాన యోగి ఎక్కువ. ధ్యానం ద్వారా శరీరము, మనస్సు, బుద్ధులతో తదాత్మ్యాన్ని వదిలించుకొని పరమ ఉత్కృష్టమైన ఆత్మ చైతన్యంతో లయమవ్వాలని సాధన చేసేవాడు. ఆత్మానుభూతికై తపించేవాడే ఒకానొక ధ్యానయోగి. ధ్యానం ద్వారా ఏంటిది? శరీరము, మనస్సు, బుద్ధులతో తాదాత్మ్యాన్ని వదిలించుకొని, అంటే మనము ఫస్ట్ చెప్పుకుంటున్నాం కదా,
ఆత్మ అనేది ఆత్మ పైన ఏంటిది ఇంద్రియాలు, బుద్ధి పైన మనస్సు, మనస్సు పైన ఇంద్రియాలు, పొరలుగా తదాత్మ్యాన్ని చెందేసుకున్నాయి. అంటే అంత కలిసిపోయినాయి. అందులో నుంచి మనం ఆత్మను వెతుక్కోవడానికి శక్యము కాకుండా మొత్తం కలిసిపోయింది అనమాట. తదాత్మ్యాన్ని మనం ధ్యానం ద్వారా వదిలించుకుంటున్నాము. వదిలించుకొని అందులో నుండి ఆత్మను మాత్రమే, ఆత్మానుభూతికై తపించేవాడే ఒకానొక ధ్యాన యోగి. ధ్యానం ద్వారా వీటన్నిటిని తాదాత్మ్యాన్ని తొలగించుకోవడం, అంటే ఏ పొరకు ఆ పొర విడదీసుకోవడము, వాటన్నిటిని విడదీసి లోపల ఉన్న ఆత్మ పదార్థాన్ని మంచిగా క్లియర్ గా స్పష్టంగా తెలుసుకునేవాడే అసలైన ధ్యాన యోగి. వీరందరూ నరత్వంలో ఉన్నారు. నారాయణ తత్వం గ్రహించడానికి వారి వారి మార్గాలలో ప్రయత్నిస్తున్నారు. వీరందరిలో ధ్యాన యోగి అధికుడు. వీళ్ళందరూ కూడా లక్ష్యము ఒకటే, కానీ అందులో ధ్యాన యోగి అనేవాడు అధికుడు. మనం మొన్న కూడా చెప్పుకున్నాం కదా, వీళ్ళందరు చేసే సాధన కూడా దానికోసమే, అందరి లక్ష్యము ఒకటే. కానీ ఆ సాధనలో, ఆ మార్గంలో ఎన్ని జన్మలైనా ఎంతైనా కూడా వాళ్ళు లక్ష్యాన్ని చేరుకోలేరు. కానీ ఈ ధ్యాన యోగ సాధనలో వాళ్ళు వెంటనే మనం లక్ష్యాన్ని చేరుకోవచ్చు. మనం ఇందాక చెప్పుకున్న మాస్టర్ ఉదాహరణ మనం చూస్తే తెలుస్తుంది. ఆ వేదాలు, పురాణాలు, శాస్త్రాలు, సంస్కృతం, వ్యాకరణం అవన్నీ చదివిన వాడికంటే ధ్యానంలో కూర్చొని ధ్యాన సాధన చేసిన వాడు ఉత్కృష్టమైన ఆత్మని తెలుసుకుంటున్నాడు, ఆ అనుభవాలను పొందుతున్నాడు, అనేక రకాల లోకాలకు వెళ్ళి అక్కడ నుండి జ్ఞానాన్ని పొందుతున్నాడు. భగవానుడు ఏదైతే చెప్పాడో దాన్ని అనుభూతి పరంగా, అనుభవపూర్వకంగా తెలుసుకుంటున్నాడు. ఉన్న చోట ఉండి, కూర్చున్న చోట కూర్చొని. కాబట్టి ఇక్కడ చెప్పేది కూడా అదే. వీళ్ళందరికంటే ఏ హఠయోగ సాధన చేసేవాడు, ఏ తాపసి అయిన వాడు, ఏ శాస్త్రవేత్త అయిన వాడు, ఏ వ్యాకరణాలు చదువుతున్న వాడి కంటే కూడా ఒక ధ్యాన యోగి గొప్పవాడు. కాబట్టి అర్జున, నువ్వు యోగిమిక, యోగము చెయ్యి, యోగాభ్యాసము చెయ్యి. ఇదే అంటున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. యోగిమిక అంటున్నాడు. ఇదే భగవద్గీత యొక్క సమగ్రమైన సారాంశము, భగవద్గీత యొక్క ముఖ్యమైన సందేశము. మనము శరీరం కాదు, మనం ఆత్మ అని తెలుసుకోవడమే భగవద్గీత యొక్క సారాంశము. ఎంత క్లియర్ గా ఇక్కడ మనకి పత్రి గారు ఇచ్చారు మాస్టర్స్. చూద్దాము. మనము ఇందులో చిట్ట చివరి శ్లోకము 6వ అధ్యాయము చాలా రోజులు చెప్పుకున్నాము. ఈ రోజుతో మనము కంప్లీట్ చేద్దాం. లాస్ట్ శ్లోకం ఉంది మాస్టర్స్. యోగినామపి సర్వేషాం గతేనాంతరాత్మనా శ్రద్ధావాన్ భజతే యో మాం సమే యుక్తతమో మతః. యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మనా శ్రద్ధావాన్ భజతే యో మాం సమే యుక్తతమో మతః. అంటే యోగులందరిలోనూ శ్రద్ధాళువై అంతరాత్మను నాయందే లగ్నమునర్చి, అనగా ఆ భక్తి విశ్వాసములతో నిశ్చలమైన దృఢమైన అనన్య భావంతో నాయందే స్థితమై ఉన్న మనోబుద్ధి రూప అంతఃకరణము కలిగి నిరంతరము నన్నే భజించువాడు పరమశ్రేష్ఠుడు అని నా నిశ్చితాభిప్రాయము అని శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నాడు మాస్టర్స్. మనము ఇక్కడ నా యందు, నేను అన్నప్పుడు ఆత్మ అని మనము అర్థం చేసుకోవాలి అనుకున్నాము. యోగులందరిలోనూ శ్రద్ధాళువై అంతరాత్మను నాయందే లగ్నమునర్చి, అనగా భక్తి విశ్వాసములతో నిశ్చలమైన దృఢమైన అనన్యమైన భావంతో నాయందే స్థితమై ఉన్న మనోబుద్ధి రూప అంతఃకరణము కలిగి నిరంతరము నన్నే భజించువాడు. అంటే నిరంతరము ఆత్మనే సాధన చేయువాడు, ఆత్మనే సేవించువాడు పరమశ్రేష్ఠుడు అని నా నిశ్చితాభిప్రాయము. నా అభిప్రాయం అని చెప్పలే, మనం మళ్ళా చెప్పుకుంటున్నాం. బల్ల గుద్ది చాలా నొక్కి వక్కానిస్తాడు. నా అభిప్రాయం అని చెప్తే అయిపోతుంది కదా, చెప్పలే. నా నిశ్చితాభిప్రాయము అంటే ఖచ్చితంగా ఇది అని చెప్తున్నాడు మాస్టర్స్. కాబట్టి ఈ ధ్యాన యోగము, ఆత్మ సంయమ యోగం అనొచ్చు, దీన్ని ధ్యాన యోగం అనొచ్చు. 6వ అధ్యాయము టోటల్ ఇది మెడిటేటర్స్ కే అంకితము, పిఎస్ఎస్ఎము ధ్యానులకు ఇది అంకితమైన అధ్యాయము. పూర్తిగా
మన ధ్యానంతో ఎంతో ఏంటిది మమేకమై ఉన్న ఈ అధ్యాయం గురించి మనము నేర్చుకున్నాము వివరంగా. ఈ రోజుతో ఈ 6వ అధ్యాయము సంపూర్ణమైంది. ఓం తత్సవితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే ఆత్మ సంయమ యోగో నామ షష్ఠోऽధ్యాయः. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యత్సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రీమన్నారాయణాయ సమర్పయామి. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. నమః. నమో భగవతే వాసుదేవాయ. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ మాస్టర్. చాలా సమయం తీసుకున్నందుకు క్షమించాలి. కంప్లీట్ చేద్దామని కొంచెం ఒక 10 నిమిషాలు ఎక్కువ తీసుకున్నాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.